హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చాలా అరుదుగా కనిపించే తెల్లగల్జేరు ఆకుకూర రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ ఆకును మీకు క్లియర్గా చూపిస్తున్నానండి, ఒకసారి చూసేయండి. ఈ ఆకు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకోసం. ఈ మొక్క మొత్తంలోనే ఔషధ గుణాలు ఉంటాయండి. కాబట్టి ఆకులు, కాండం, వేర్లు అన్ని భాగాలను మనం వాడుకోవచ్చు. ఈ తెల్ల గలిజేరు ఆకును సంస్కృతంలో పునర్నవ అంటారండి. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. అంటే తిరిగి మన జీవితాన్ని మనకు కొత్తగా అందిస్తుందని అర్థం. శరీరంలో మలినాలు పేర్కోకుండా ఉండడానికి పునర్నవ చాలా ఉపయోగపడుతుందండి. కిడ్నీ సమస్యలకి, లివర్ సమస్యలకి దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కొత్త కణాలను పుట్టించగలిగే శక్తి ఉన్న ఒక మంచి మూలిక అని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి ఆరోగ్య రహస్యాలున్న ఈ తెల్లగలిజేరు ఆకు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 3 పెద్ద సైజులో ఉండే తెల్లగలిజేరు ఆకుకూర కట్టెల్ని తీసుకొని వాటికున్న వేర్లను మాత్రమే తొలగించానండి. తర్వాత ఆ ఆకును వాటర్లో వేసి ఒక 3 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసాను. అవి వేగాక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు ఒక 7 to 8 వరకు వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసి వేసాను. కలుపుకుంటూ వెల్లుల్లిని లైట్గా వేయించుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా యాడ్ చేయండి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని, 2 ఎండుమిరపకాయలని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి వేసాను. ఇప్పుడు కలుపుకుంటూ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసి వేయడం వలన ఆకుకూర నుండి పచ్చిమిర్చిని ఈజీగా తీసేయచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఆనియన్ని లైట్గా మగ్గించుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపప్పుని వేస్తున్నాను. ఈ శనగపప్పుని నేను కర్రీ ప్రిపేర్ చేసే ముందే కడిగి నానబెట్టానండి. ఎందుకంటే శనగపప్పు మందంగా ఉంటుంది కాబట్టి ముందే నానబెట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు ఒకసారి మిశ్రమాన్ని కలుపుకొని ఇప్పుడు అందులో ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ టమాటాలో ఉన్న నీరుతో, ఆనియన్లో ఉండే నీరుతో శనగపప్పు మరికొంచెం మెత్తబడి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఇలా చేయడం వలన మనం కర్రీ తింటున్నప్పుడు శనగపప్పు పంటికి తగులుతూ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి తెల్లగలిజేరు ఆకును యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తక్కువ మొత్తంలోనే ఆకును తీసుకున్నాను కాబట్టి బౌల్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఒకేసారి వేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకున్నట్టయితే ముందుగా కొద్ది భాగాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత రెండో భాగాన్ని యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వలన మనకు బౌల్ చుట్టూ ఆకు కింద పడకుండా ఉంటుంది. కలిపేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ ఆయిల్, పసుపు, పచ్చిమిర్చి అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత క్యాప్ తీసి మధ్య మధ్యలో కలుపుతుండాలండి. ఈ ఆకును కనిపిస్తే కాదనకుండా ఖచ్చితంగా కొనుక్కొని తప్పకుండా కర్రీ ప్రిపేర్ చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. చూసారా, ఇక్కడ మనకు కర్రీ సగం వరకు ఉడికిపోయింది. మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనకి
పాలకూర, పుంటికూర, తోటకూర ఎక్కువగా కనిపిస్తాయి, కానీ ఈ తెల్లగల్జేరాకు, పిండి కూర చాలా అరుదుగా దొరుకుతాయండి. కాబట్టి కనిపిస్తే మాత్రం తప్పకుండా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పావు స్పూన్ కారాన్ని, 1 స్పూను ఉప్పుని, అర స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు మిశ్రమం అంతటికి ఉప్పు, కారం, ధనియాల పొడి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకు కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆకుకూర కర్రీస్ మరీ మెత్తగా ముద్దలా ఉండకూడదండి, అలా అని పూర్తిగా డ్రై అవ్వకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చపాతీ, రైస్, జొన్న రొట్టె దేనితోనైనా తీసుకోవచ్చండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.